మీ పాపాయ్ అక్క కిచెన్కి స్వాగతం. ఈ సమ్మర్లో ఐస్ క్రీమ్ ప్రీమిక్స్ని మా స్టైల్లో తయారు చేసుకుందాం. ఈ హోమ్మేడ్ ఐస్ క్రీమ్ ప్రీమిక్స్ని కేవలం ఐస్ క్రీమ్కే కాకుండా మరిన్ని రకాల వంటకాల్లో కూడా వాడవచ్చు. గోరువెచ్చని పాలల్లో కలిపి తాగవచ్చు. టేస్టీ హెల్త్ డ్రింక్లా ఉంటుంది. షర్బత్తులో కలిపిన చల్లగా సర్వ్ చేస్తే కొత్త రుచిని ఇస్తుంది. ఫ్రూట్ కస్టర్డ్ తయారీలో కూడా ఈ ప్రీమిక్స్ని వాడొచ్చు. నచ్చిన ఫ్రూట్స్తో కలిపితే సూపర్ డెజర్ట్ రెడీ అవుతుంది. ఒకే ప్రీమిక్స్తో ఎంతో వెరైటీ మా ఇంటి స్టైల్లో మీకు స్పెషల్గా. ప్రీమిక్స్ తయారీ విధానాన్ని చూద్దాము. ఇక్కడ నేను 1 కప్పు కాజు, 1 కప్పు బాదము తీసుకున్నాను. ఇలాచీలో ఉండే గింజలను తీసుకుని పైపొట్టు తీసేయండి. ఇవన్నీ కలిపి మెత్తగా ఫైన్ పౌడర్గా గ్రైండ్ చేయండి. అంతే, ప్రీమిక్స్కి బేస్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ప్రీమిక్స్ బేస్లో మిగతా పదార్థాలు కలుపుకుందాం. 1 కప్పు కస్టర్డ్ పౌడర్, 1 కప్పు మిల్క్ పౌడర్, 4 స్పూన్లు కార్న్ ఫ్లోర్, 2 కప్పులు పంచదార వేసుకుందాం. ఇవన్నీ కలిపి గ్రైండర్లో 1 నిమిషం వరకు బాగా గ్రైండ్ చేయాలి. పౌడర్ సూపర్ ఫైన్గా వచ్చేటట్లు గ్రైండ్ చేయడం ముఖ్యం. అప్పుడు ఐస్ క్రీమ్ స్మూత్గా క్రీమీగా వస్తుంది. ఇప్పుడు మనం ప్రీమిక్స్ ఐస్ క్రీమ్ పౌడర్ని తయారు చేసుకున్నాం. గ్రైండ్ చేసిన తర్వాత పౌడర్ను ఒక ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా గాలి తగలకుండా చల్లార్చండి. ఇది తేమను ఏర్పడకుండా నిరోధిస్తుంది. పూర్తిగా చల్లారిన పౌడర్ను ఎయిర్ టైట్ జార్లో లేదా కంటైనర్లో ఉంచండి. ఇది తేమ మరియు ఇతర వాసనలు పౌడర్లో చేరకుండా కాపాడుతుంది. పౌడర్ను ఫ్రిడ్జ్లో కాకుండా రూమ్ టెంపరేచర్లో చల్లని మరియు పొడి ప్రదేశంలో నిల్వ చేయడం మంచిది. ఫ్రిడ్జ్లో నిల్వ చేయడం వలన పౌడర్ తేమను కోల్పోయే అవకాశం ఉంటుంది. ఇది దాని నాణ్యతను తగ్గిస్తుంది. సరైన విధంగా నిల్వ చేసినట్లయితే ఈ ప్రీమిక్స్ పౌడర్ 6 నుండి 12 నెలల వరకు మంచిగా ఉంటుంది. అయితే దీని తాజాదనాన్ని కాపాడేందుకు 3 నుండి 6 నెలలలోపు ఉపయోగించడం ఉత్తమం.